వైఎస్ఆర్ కడప జిల్లా గండి క్షేత్రంలో వెలసియున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. క్షేత్రానికి విచ్చేసిన మంత్రి ఆనంకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. గండి క్షేత్ర జీర్ణోద్ధరణ, మహాకుంభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రికి దేవాదాయ శాఖ అధికారులు, నిర్వాహకులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా సీజీఎఫ్ నిధుల ద్వారా 23.49 కోట్లు, దేవస్థానం నిధుల ద్వారా 4.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న దేవస్థాన జీర్ణోద్ధరణ పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆనం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ గండి ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. గండి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 28 కోట్ల వ్యయంతో గండి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ క్షేత్ర అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ పనితీరు గతంతో పోలిస్తే అద్భుతంగా మెరుగుపడిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలలో దాదాపు 98% అమలు చేశామని గుర్తు చేశారు. గండి క్షేత్రానికి సంబంధించినంత వరకు వివరాలు ఇచ్చాము. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పనితీరు ఇవాళ ఏ విధంగా ఉందో, ఈ ఆలయం నుంచే, ఈ పవిత్రమైనటువంటి స్థలం నుంచే జరగబోతున్న విషయాల్ని మా ప్రభుత్వం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, యువ నాయకుడు నారా లోకేష్ గారి సహచరత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ చేసేదానిలో ఇప్పటికీ రాష్ట్రంలో మేము ఎన్నికల ప్రణాళికలో ఏదైతే వాగ్దానం చేశామో, చేసిన మేరకు ఈ యొక్క ఆలయాలకు అన్నిటికీ పూర్వ వైభవం తేవాలని చెప్పి చేసే ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పథకం కింద 706 ఆలయాలని ఇప్పటికే మంజూరు చేశాం. 832 కోట్ల రూపాయలు నిధులను సమకూర్చి పనులను ప్రారంభించడం జరిగింది. అలాగే ధూపదీప నైవేద్యాలకి 50,000 ఆదాయం లోపు ఉన్నటువంటి ఆలయాల్లో కనీసం దీపం పెట్టే పరిస్థితి లేనటువంటి మన రాష్ట్రంలో ప్రతి ఆలయంలో దీపం పెట్టాలి. ఆ దీపంతో స్వామివారికి అంత ప్రసాదం కూడా ప్రతినిత్యం పెట్టాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చడం లేదనే ఉద్దేశంతో ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 6,170 ఆలయాల్లో ఇప్పటికీ 10,000 రూపాయల లెక్కన ధూపదీప నైవేద్యం కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. బ్యాంక్ అకౌంట్కు పంపిస్తున్నాం. 74,04,00,000 రూపాయలని ఇవ్వడం జరుగుతూ ఉంది. చక్రాయపేట మండలంలో మరి ఈనాడు ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి పాపాగ్ని నదీ తీరాన వెలసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం పుట్టు ఇది నభూతో నా భవిష్యత్తుగా హిందూ ఆచారాలకు ప్రకారం నిత్యం పూజా కైంకర్యాలు అందుకుంటున్నటువంటి స్వామి ఇక్కడ వెలిసింది. స్వయంభుగా వెలిసినటువంటి స్వామి, చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి మన పురాణాల్లో ఆ శ్రీరామచంద్రుడే స్వామి యొక్క విగ్రహాన్ని మలిచి ఇక్కడ ఏర్పాటు చేశారు అనేటువంటిది మనకు ఉన్నటువంటి పురాణ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఆదాయం వచ్చి ఆలయానికి 5,62,77,000 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటే, బంగారం, వెండి వస్తువులు కూడా స్వామివారికి హుండీల ద్వారా, కానుకల ద్వారా రావడం జరిగింది. ఆలయంలో స్వామివారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లుగా 9,47,25,000 రూపాయలు ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఆలయాన్ని సమీక్షించాలి, పరిశీలించాలి.
ఆ ఆలయాన్ని ప్రజలకు దగ్గర చేసి స్వామివారి భక్తులకి సేవకులకి దీన్ని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ప్రతి ప్రాంతంలో ఆలయాలను చూస్తూ వచ్చాం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి యొక్క కలశాభిషేకంలో నేను నాతోటి మా శాసనసభ్యులందరూ, ప్రభుత్వ విప్పులు, ప్రతిపక్ష నాయకులు, పెద్దలు అందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారిని మేము సేవించుకోవడం జరిగింది. రేపు మఠాధిపతులందరూ కూడా వస్తున్నారు. వారి సమక్షంలో సంప్రోక్షణ జరిగి కలశాభిషేకాలను పూర్తి చేసి స్వామివారిని నిత్య పూజా కైంకర్యాలకి ప్రజల యొక్క దర్శనానికి రేపటి నుంచి పెట్టడం జరుగుతుంది. దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఈరోజు ఇప్పటికే 679 భజన మందిరాలని మంజూరు చేసి 113,25,00,000 రూపాయలు విడుదల చేశాం. ఒక్కొక్క భజన మందిరం అంటే ఎక్కడైనా గ్రామాల్లో ఆలయాలు లేకపోతే ఏ ఆలయం కావాలంటే ఆ ఆలయం, రామాలయమైనా, శివాలయమైనా, దుర్గా ఆలయమైనా, ఆంజనేయ స్వామి ఇలాంటి ఆలయాలన్నీ కూడా నిర్మాణం చేయడానికి 5,000 భజన మందిరాల కొరకు ఇవాళ ప్రభుత్వం 750 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక వనరులు రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసేటువంటి కార్యక్రమం. ప్రతి నియోజకవర్గంలో కూడా 25 నుంచి 35 భజన మందిరాలని, ఆలయాలని నిర్మాణం చేయడానికి 3 రకాలుగా దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 5 సెంట్ల భూమి కానీ ఉంటే 20 లక్షల రూపాయలు, 10 సెంట్ల భూమి ఉంటే 30 లక్షల రూపాయలు, 20 సెంట్ల భూమి ఉంటే 40 లక్షల రూపాయలకి ఇప్పుడు పెంచి 3 విభాగాలు చేసి 3 రకాలుగా ఈ యొక్క ఆలయాలు గ్రామాల్లో నిర్ణయించడం జరిగింది. వాటి పనులు కూడా మొదలుపెట్టాం. నేను ఇప్పుడే చెప్పాను, 679 భజన మందిరాలకి రాష్ట్రంలో 113 కోట్లు మంజూరు చేశాం. 956 ఆలయాల్లో ధర్మకర్తల మండలిని కూడా నియమించాం. ఈ ఆలయంలో కూడా ఇటీవలే ధర్మకర్తల మండలిని నియమించడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం మా ప్రభుత్వం వచ్చినా మేము గత ప్రభుత్వాల్లాగా ఉన్నటువంటి వాళ్ళని అవమానకరంగా, అప్రజాస్వామికంగా తొలగించి మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కానీ మా అధికారులు కానీ మేము అనుమతులు ఇవ్వలేదు. ఒక్క మనిషి ఉన్నా సరే ఈ ఆలయం గురించే చెప్పాలి. ప్రభుత్వం మారిన వెంటనే ఈ ఆలయంలో ఉన్నటువంటి సభ్యులందరూ రాజీనామా చేశారు. ఒక్క చైర్మన్ మాత్రం ఆఖరి రోజు దాకా ఉన్నాడు. ఆ చైర్మన్ని తొలగించడం పెద్ద పని కాదు ప్రభుత్వం అనుకుంటే. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఒక్కరున్నా సరే వారికి సమయం ఇవ్వండి, వారి ఇష్ట ప్రకారం వాళ్ళు తొలగిపోతేనే కొత్త కమిటీ వేద్దాం, ఒక్కరున్నా వాళ్ళని తొలగించొద్దు, వాళ్ళని పూర్తి కాలం ఇవ్వండి, స్వేచ్ఛను ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఒక్క మాటకు కట్టుబడి దేవాదాయ శాఖ మొన్నటి వరకు వేచి ఉండి ఆ ఒక్కరి సమయం అయిపోయాక కానీ ఆయన కుర్చీ వదలలేదు. ఆయన కుర్చీ వదిలిన తర్వాతనే కొత్త కమిటీని, చైర్మన్ గారిని, సభ్యులని అందరినీ ఎంపిక చేసి రవి గారి నాయకత్వంలో ఈ కమిటీ అంతా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి వారందరికి కూడా ఇవాళ అనుమతులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రతిదీ ఈరోజు ఈ ప్రభుత్వం అనేక విధాలుగా పనిచేస్తూ ఉంది. ధూపదీప నైవేద్యాల్లో కడప జిల్లాలో ఇప్పటికే 822 ఆలయాలు 9,86,00,000 రూపాయలతో ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తూ వస్తూ ఉన్నాం. 8 నియోజకవర్గాల్లో 822 ఆలయాలకు ఇస్తున్నాం. కామన్ గుడ్ ఫండ్ నుంచి
8 నియోజకవర్గాల్లో 63 ఆలయాలకి 53,36,00,000 రూపాయలు మంజూరు చేసి పనులకు అనుమతులు ఇచ్చాం. త్వరలోనే ఇంకా కొన్ని విచారణలో ఉన్నాయి. నివేదికలు అందగానే ఆ నివేదికల ప్రకారం మిగిలిన వారిని కూడా మంజూరు చేస్తాం. ఇప్పటి వరకు శ్రీవాణి భజన మందిరాల్లో 8 నియోజకవర్గాల్లో 79 భజన మందిరాలు ఇప్పటికీ మంజూరు చేసి 12,95,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. కడప జిల్లాలో ఆలయ కమిటీలన్నీ కూడా వేయడం జరుగుతుంది. 8 ప్రధాన ఆలయాలకు వేశాం, ఇంకా మిగిలిన వాటికి కూడా వేయడం జరుగుతుంది. ఇవన్నీ వివరాలు ఇవాళ మేము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 5 సంవత్సరాల ఈ జిల్లాలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కనీసం ఆలయంలో దీపం వెలిగించడానికి కూడా ప్రయత్నం చేయలేదు, ప్రసాదం పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. మరి ఆలయాలు పురాతనమైనవి పునర్నియమించాలంటే కూడా పనిచేయలేదు. ఇవాళ మేము ఈరోజు ఇక్కడ ఈ ఆలయం ఎవరైతే గడిచిన ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నారో వాళ్ళే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అన్నీ వాళ్ళే. కానీ ఒక్క ఆలయం పునరుద్ధరణకు నోచుకోలేదు కాబట్టే ఇవాళ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నిధులకు కొరవలేదు, దేవాలయాలను ప్రక్షాళన చేయండి, దేవాదాయ శాఖ ద్వారా ఈ పనులు చేపట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు ఇవాళ మేము పని చేస్తూ వస్తే గడిచిన 2 సంవత్సరాలుగా చేసిన ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రజలకి చేరువవుతూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు చేసిన ప్రయత్నం ఈ ఆలయం ఇప్పుడు పూర్తయింది. అలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కటి మొదలు పెడుతున్నాం, కొన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చాక జరిగేటువంటి కార్యక్రమాలు, వీటన్నిటినీ చేస్తున్నాం. ఇంకా కూడా మన కడప జిల్లాలో అనేక ఆలయాలు, పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నిటి మీద కూడా దృష్టి సారిస్తున్నాం. ఇటీవల ఒంటిమిట్ట టీటీడీ తరఫున అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ దేవాదాయ శాఖ ద్వారానే ఈ యొక్క వీరాంజనేయ స్వామి, అలాగే పొలతల, ఇలాంటివన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఇవి కాక కడప పట్టణంలో ఉన్నటువంటి ఆలయాల గురించి మా శాసనసభ్యురాలు సోదరి మాధవిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం, ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే బీటెక్ రవి గారు, చైతన్య, భూపేష్ గారు, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో ప్రతి చిన్న ఆలయం దగ్గర నుంచి పెద్ద ఆలయం వరకు ఎంత నిధులు అవసరమున్నా ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క ఆలయాన్ని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. ఏ ఒక్క పాలక వర్గాన్ని, పాత వాళ్ళని మేము తొలగించాం, వాళ్ళు తొలగిపోతే కొత్త పాలక వర్గాలను ఇచ్చి మంచి సదుపాయాలతో సేవ చేసే భాగ్యాన్ని ఈ ప్రాంత ప్రజలకి అందించడం జరుగుతుంది. హిందూ సనాతన ధర్మాలకి కట్టుబడినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.